ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతుంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతూ ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ సింగిల్గానే పోటీ చేస్తుంది. ఏపీలో త్వరలోనే జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు చేతులు కలిపి పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అంటే టీడీపీ, జనసేనలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరాయి. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలు సంయుక్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీపై పోటీ చేయనున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు గతంలో ప్రధాని మోదీ పైన చేసిన కామెంట్స్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరడం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే అసలు 6 సంవత్సరాలకు పైగానే ఎన్డీఏ కూటమికి దూరంగా ఉండడం, ఇప్పుడు ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ చేతులు కలిపి ఎన్డీఏలో చేరికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందేహాలకు ఇప్పటివరకు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు మాత్రమే సమాధానం చెబుతూ వచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలనను పారదోలేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీజేపీతో చేతులు కలిపామని ఆయన వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలో నడవాలంటే కేంద్రం సహకారం అవసరమని, అందుకే బీజేపీతో చేతులు కలిపామని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, కేంద్రంతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎవరూ స్పందించలేదు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో నాడు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ప్రధాని మోదీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కూటమితో జతకట్టారు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత చంద్రబాబు మౌనం పాటించారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏలో చేరారు. ఇదే అంశంపైన ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇండియా టుడే ఎన్క్లేవ్లో భాగంగా ఇదే అంశంపైన స్పందించారు. చర్చలో భాగంగా యాంకర్ ఏపీలో పొత్తును ప్రస్తావించారు. గతంలో ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అదే టీడీపీతో తిరిగి ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. దీనిపైన అమిత్ షా స్పందించారు. తాము ఎన్డీఏ నుంచి చంద్రబాబును వెళ్లమని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఆయనంతటా ఆయనే నిర్ణయం తీసుకుని వెళ్లిపోయారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయారని అర్థం చేసుకుని తిరిగి ఇప్పుడు ఎన్డీఏలో కలుస్తానని తమ వద్దకు వచ్చారని అమిత్ షా వెల్లడించారు. దీంతో ఆయన్ను తిరిగి కలుపుకున్నామని వివరించారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎవరినైనా మేం కాదనలేదు, వచ్చి కలుస్తామంటే వద్దనలేదు అని అమిత్ షా వ్యాఖ్యానించారు. అదే సమయంలో మరో ప్రశ్నగా ఎన్డీఏకు వైసీపీ అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వగా ఆ పార్టీని కాదని టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిందని ప్రశ్నించారు. దీనికి అమిత్ షా తన సమాధానంగా వైసీపీ తమకు అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వలేదని చెప్పారు. ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవని షా స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన ఎంపీలు బీజేపీకి మద్దతుగా అనేక సందర్భాల్లో ఎన్డీఏకి సహకరించారు కదా, ఇప్పుడు ఆయనపైనే ఎందుకు తలపడుతున్నారన్న ప్రశ్నకు కూడా అమిత్ షా ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్లమెంట్లో ఓటింగ్కు రాజకీయ పార్టీల మధ్య పొత్తులకు సంబంధం ఉండదు. పార్టీల మద్దతు ద్వారా పార్లమెంట్లో ప్రజలే ఓటేస్తారు. ఈ అంచనా మీదే ఎంపీలు ఓటేస్తారు. వైఎస్ఆర్సీపీ మాకు అన్ని సందర్భాల్లోనూ అనుకూలంగా ఓటేయలేదు. 3 సార్లు మా విధానాలను వ్యతిరేకించింది. ఓటింగ్కు దూరంగా ఉంది. రాజకీయ పార్టీల మద్దతుతో పొత్తులు ఏర్పడవు, విధానాల పరంగానే ఏర్పడతాయి అని బీజేపీ నేత అమిత్ షా వ్యాఖ్యానించారు. 2018లో టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ధర్మ పోరాటాల పేరుతో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీ వేదికగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య స్నేహపూరిత వాతావరణం దెబ్బతింది. అప్పటి వరకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోరు సాగించింది. ఆ ఎన్నికల్లో 3 పార్లమెంటు స్థానాలకు, 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. అయితే 6 ఏళ్ల తర్వాత తిరిగి ఇరు పార్టీలకు మధ్య సంధి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లు తీసుకోగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు తీసుకుంది. ఇక పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు దక్కాయి. అన్ని రాజకీయ పార్టీలకు వారి ఎజెండాలు, సిద్ధాంతాలు ఉంటాయన్నారు అమిత్ షా. వాటికి అనుగుణంగా పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ నేతలు ఆహ్వానిస్తేనే తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అమిత్ షా చంద్రబాబు తమతో కలిసేందుకు ముందుకు వచ్చారని చెప్పిన అంశాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా సీట్లపైన 3 పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రధాని మోదీ 3 పార్టీల కూటమి బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఏపీలో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తుంది.